నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. అఖీరా నందన్ కు సంబంధించిన ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది. అసలు ఆ వార్తకు సంబంధించిన విషయాలు ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, 6 అడుగుల బుల్లెట్ అనేది పాటకే సొంతమా అంటే కాదు. ఇంకొక ఆయన ఉన్నారు అన్నట్టుగా 6.2 అడుగుల హైట్ లో ఉన్న అఖీరా నందన్ గారి గురించి ఒక సినిమా అయితే నేను గ్రాండ్ గా తీస్తాను అంట ఒకరైతే ప్రకటించేశారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీ ద్వారా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో మిమ్మల్ని అడగడం జరిగింది. డెఫినెట్ గా ఇప్పుడు టాలీవుడ్ అంతా కూడా వారసుల కోసం ఎదురు చూస్తా ఉంది. మోస్ట్ ఎవైటింగ్ ఎవరి కోసం చూస్తున్నారంటే అఖీరా నందన్ కోసం. ఎందుకంటే అతని తండ్రితో పాటు 2 అడుగులు ఇంకా దాటిపోతున్నాడు. ఇప్పుడు ఆయన ఎలా చేస్తాడు? సంగీతం అంటే ఇష్టం తనకి, అఖీరా నందన్కి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు, నటన కూడా నేర్పించాడు వాళ్ళ నాన్నగారు. ఒకవైపు ఆధ్యాత్మికత అని చెప్పేసి కేరళ వెళ్ళినా, తమిళనాడు వెళ్ళినా నాన్నగారితో పాటు వెళ్తున్నాడు. మొన్న నావెల్ విన్యాసాలతో కూడా తనతో పాటు వెళ్తే ఒక మాస్టర్ పీస్. అంటే తండ్రికి మించి తనయుడిగా కనపడుతున్నాడు. తండ్రి ఇక రాబోయే రోజుల్లో సినిమా సంవత్సరానికి 1 2 తీస్తాడంతే. ఆ తర్వాత అసలు సినిమాలు కూడా తీగిపోవచ్చు పవన్ కళ్యాణ్. అంటే నెక్స్ట్ వారసుడు కింద ఇంట్రడ్యూస్ చేస్తున్నారా అనుకోవచ్చు. డెఫినెట్ గా, ఎందుకంటే నేను అదే చెప్తుంది. అంటే తన్ని పవన్ లో, ఇప్పుడు అఖీరా నందన్ లో పవన్ ని చూసుకుంటారు ఇక. అంతే కదండి. కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా మొన్న ఒక నిర్మాత ఒక బ్రాడ్కాస్ట్ ఒక ఛానల్లో చెప్పిన దాంట్లో, సార్ మీరు పవన్ కళ్యాణ్ గారితో మీకు అనుబంధం ఉంది, బ్రో సినిమా తీశారు విశ్వప్రసాద్. తనకి సో మెనీ ఐటీ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని 1000 కోట్లకి వెళ్ళిపోయాడు. బిలాంగ్స్ టు రాయలసీమ విశ్వప్రసాద్. పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితుడు కూడా. పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి. తర్వాత 2 3 సినిమాలు తీశాడు. ఆయనకి డబ్బు వెనకాడే ఇది కాదు. పవన్ కళ్యాణ్ గారికి ఒప్పుకుంటే పాన్ వరల్డ్ మూవీ తీస్తాను, ఆ రేంజ్ లో సబ్జెక్ట్ నేను ప్రిపేర్ చేసుకుంటానని చెప్పన్నాడు. ఆ రోజు కూడా వచ్చే అవకాశం ఉంది డెఫినెట్ గా. ఎందుకంటే అంత హైట్ ఉన్న టాలీవుడ్ వారసుడు ఎవరు కనపడతలా, ఒక అఖీరా నందనే కనపడుతున్నాడు. డిసిప్లిన్ అటు రేణు దేశాయ్ గారు పెంచిన విధానం కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు నేర్పిన తండ్రి తల్లిదండ్రుల సంస్కారం కావచ్చు, ఎదిగే కొద్ది ఎదిగే లక్షణం అతి రేరుగా ఉంటుంది మేడం. లేకపోతే హీరోలు కొడుకులు ఎలా డ్రగ్ కల్చరు, పబ్ కల్చర్ అలవాటు పడిపోయి వెస్టర్నైజేషన్ అలవాటు పడుతుంది. ఈ రోజుల్లో ఒకవైపు సంస్కృతి సంప్రదాయం, కుటుంబ విలువలు ఎలా ఉండాలో నేర్పుతున్నాడు తన తండ్రితో పాటు. రాజకీయాలతో కొన్ని ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ లో తను తీసుకెళ్తున్నాడు. అంటే నెక్స్ట్ జనరేషన్ ఆయన వారసుడే కదా అఖీరా నందన్, అంతే కదండి. కాబట్టి మీరు చెప్పినట్టు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ గారు, ఆయన 100% ఆయనే కాకుండా చాలా మంది ప్రముఖ నిర్మాత సంస్థలు ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడు ఓకే చెప్తాడు, ప్రాజెక్ట్స్ రెడీ చేసుకొని. ఎందుకంటే ఎవరు ఓకే చెప్పాలా? పవన్ కళ్యాణ్ గారు ఓకే చెప్పాలా. ఆయనకేమో OG2 వెళ్తున్నాడు, ఆ తర్వాత ఇంకో ఉస్తాద్ భగత్ సింగ్ ఉంది, ఇంకా దిల్ రాజు అయితే సంవత్సరం ఒక సినిమా మాకు ఇవ్వండి అంటున్నాడు. ఇంతమంది ఉన్నప్పుడు ఇక పత్తిపాటి పుల్లారావు లాంటి మంత్రి అయితే, నేను 1999లో నేను సుస్వాగతం సినిమా చూసాను, అప్పటి నుంచి మీ అభిమాని సార్, మీతో సినిమా అనుకోకుండా రాజకీయాల్లోకి వెళ్ళాను అని చెప్పన్నాడు. కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులు అడుగుతున్నారు, పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు, సినిమా నిర్మాతలు అడుగుతున్నారు. ఇప్పుడు విశ్వప్రసాద్ పారిశ్రామికవేత్తగా ఐటీ కంపెనీలు వెల్ ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఆయన జీవిత కోరిక ఏంటి? పాన్ వరల్డ్ మూవీ సినిమా. అంటే డబ్బు ఎన్ని 100 కోట్లు అనేది కాదు, తీయటానికి ఒక రాజమౌళి ఇలాంటి వ్యక్తులే కాదు, ఒక దిల్ రాజు లాంటి వ్యక్తులే కాదు, చాలా మంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి డెసిషన్ మీద ఆధారపడి ఉంటది. ఇది ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఒక పండగ ఇదే. ఎందుకంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారి సినిమా తీయకపోతే ఎవరు చూసుకోవాలి? కొడుకులో చూసుకుంటారు పవన్ ని. కాబట్టి సంగీతం అనే ఇష్టం, అతని నటన కూడా డెఫినెట్ గా హీరో పీస్ అయినా నెక్స్ట్ లెవెల్ హాలీవుడ్ కి ఏమాత్రం తీసుకునే విధంగా ఉన్నాడు టాలీవుడ్ వారసుడు. కాబట్టి ఎప్పుడు వస్తాడా అఖీరా నందన్, ఎలా చేస్తాడా అనే ఉత్సుకత అనేది డెఫినెట్ గా కనపడుతుంది. అన్ని బాగుంటే OG2 లో ఉంటారని అంటున్నారు. మరి విశ్వప్రసాద్ కోరిక నెరవేరితే, పవన్ కళ్యాణ్ గారికి యాక్సెప్ట్ చేస్తే కనుక ఆ లెవెల్లో సబ్జెక్టు, ఆ లెవెల్లో దర్శకుడు తీసుకొస్తారు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఏమాత్రం తీసుకోరు. ఇప్పుడు ఆ రేంజ్ లో సినిమా ఆస్కార్ రేంజ్ కి మనం వెళ్తున్నాం మేడం, అంతే కదండి. కాబట్టి డెఫినెట్ గా అఖీరా నందన్ ఓకే చేసే అవకాశం ఫస్ట్ లాంచింగే ఇటువంటి సమస్యలు వెళ్తే కనుక మంచి సినిమా మనం చూసే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్.